ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ప్రస్తుతం అరవింద్ కుమార్ కుమార్తె కాన్వకేషన్ కోసం యూరోప్ పర్యటనలో ఉన్నారు. ఈ నెల 30న హైదరాబాద్ రానున్నారు ఆయన. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమరేందర్. అమరేందర్, చెప్పండి, ప్రస్తుతం అరవింద్ కుమార్ యూరోప్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. జూలై 1న విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు ఉన్నట్టున్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి మీ దగ్గర? అండ్ కేసు ప్రస్తుతం ఏ పొజిషన్లో ఉంది? విచారణ అంటే ఏం చెప్తారు? ఫార్ములా ఈ ఆపరేషన్ సంబంధించిన కేసులో ఈ రేస్ కేసుకు సంబంధించి ఏసీపీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్ కు సంబంధించి రెండవసారి విచారించేందుకు ఏసీపీ అధికారులు. ఇందులో భాగంగానే అరవింద్ కుమార్ A2 నిందితుడిగా ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఏసీపీ నోటీసు కూడా అందజేసింది. గతంలో కూడా విచారించింది. రెండోసారి ఏసీపీ అధికారులు ప్రస్తుతం నోటీసు అయితే అందజేశారు. జూలై 1వ తేదీన విచారణకు హాజరు కావాలని అయితే నోటీసులో పేర్కొన్నారు. అయితే జూన్ 30 వరకు అరవింద్ కుమార్ లీవ్ లో ఉన్నారు. కూతురికి అన్వేషణకు సంబంధించి యూరోప్ కు అరవింద్ కుమార్ వెళ్లిన నేపథ్యంలో కేటీఆర్ ని ఇప్పటికే రెండోసారి ఈ కేసుకు సంబంధించి విచారించారు. ఆయన ఇచ్చినటువంటి కన్ఫెషన్ ఆధారంగా ప్రస్తుతం అరవింద్ కుమార్ కి అయితే నోటీస్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే విదేశాల్లో ఉన్నటువంటి అరవింద్ కుమార్ ప్రస్తుతం నెల 30వ తేదీన హైదరాబాద్ కి అయితే వస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జూలై 1న విచారణకు హాజరు కావాలంటే నోటీసులో పేర్కొన్నారు. కేటీఆర్ ఇచ్చినటువంటి కీలకమైన కన్ఫెషన్ ఇచ్చారు కాబట్టి అరవింద్ కుమార్ వ్యవహారాలకు సంబంధించి రెండోసారి అంటే అరవింద్ కుమార్ అయితే ఏసీబీ అధికారులు విచారించనున్నారు. ఓకే అమరేందర్, థ్యాంక్ యూ.